ఫ్లూయిడ్ మెకానిక్స్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్స్ యొక్క ప్రాపర్టీస్. సో మెయిన్ ప్రాపర్టీ డెన్సిటీ. ఫస్ట్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, దానికి యూనిట్స్ కేజీ పర్ మీటర్ క్యూబ్డ్. నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్. స్పెసిఫిక్ వెయిట్ని మనం గామా ఆర్ స్మాల్ డబ్ల్యూతో డినోట్ చేస్తాం. వెయిట్ బై వాల్యూమ్. సో వెయిట్ అంటే మాస్ ఇంటూ గ్రావిటీ డివైడెడ్ బై వాల్యూమ్. సో మాస్ బై వాల్యూమ్ని మనం డెన్సిటీ అంటాం, కాబట్టి దీన్ని గామా ఈజ్ ఈక్వల్ టు రోజీగా డినోట్ చేస్తాం. దీని యొక్క యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్డ్. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫ్లూయిడ్, దీన్ని స్మాల్ ఎస్తో డినోట్ చేస్తాం. డెన్సిటీ ఆఫ్ ఎనీ లిక్విడ్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ లిక్విడ్. ఇక్కడ స్టాండర్డ్ లిక్విడ్ మనం వాటర్ తీసుకుంటాం జనరల్గా. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మర్కురీ విల్ బి 13.6. నెక్స్ట్ బల్క్ మాడ్యులస్, దీన్ని స్మాల్ కేతో డినోట్ చేస్తాం. బల్క్ మాడ్యులస్ అంటే డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. దీని యొక్క యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. బల్క్ మాడ్యులస్ ఆఫ్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్. ఐడియల్ ఫ్లూయిడ్ యొక్క బల్క్ మాడ్యులస్ ఇన్ఫినిటీ. సో ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ అసలు ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటిది? ఐడియల్ ఫ్లూయిడ్కి విస్కాసిటీ అనేది 0 ఉంటుంది, సర్ఫేస్ టెన్షన్ 0, అండ్ ఐడియల్ ఫ్లూయిడ్ అనేది ఇన్కంప్రెసిబుల్, కంప్రెస్ కానిది, అండ్ ఇర్రోటేషనల్. సో ఇది ఐడియల్ ఫ్లూయిడ్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ విస్కాసిటీ. సో విస్కాసిటీ అంటే ఏంటిది? ఆ విస్కాసిటీలో 2 టైప్స్ ఉంటాయి, అబ్జల్యూట్ ఆర్ డైనమిక్ విస్కాసిటీ, నెక్స్ట్ కైనమాటిక్ విస్కాసిటీ. దీని యొక్క యూనిట్స్ ఇంపార్టెంట్, న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. కైనమాటిక్ విస్కాసిటీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. డెఫినేషన్, దీని యొక్క ఫార్ములాస్ కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ విస్కాసిటీ. విస్కాసిటీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్స్. లిక్విడ్స్లో విస్కాసిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అదే గ్యాసెస్లో విస్కాసిటీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. నెక్స్ట్ డ్యూ టు బోత్ కొహెషన్ అండ్ మాలిక్యులర్ మొమెంటమ్ ఎక్స్చేంజ్. విస్కాసిటీ అనేది కొహెషన్ అండ్ మాలిక్యులర్ మొమెంటమ్ ఎక్స్చేంజ్. ఈ మాలిక్యులర్ మొమెంటమ్ అండ్ ఎక్స్చేంజ్ అనేది గ్యాసెస్లో ఉంటుంది, కొహెషన్ అనేది లిక్విడ్స్లో ఉంటుంది. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ అంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. దీని యొక్క యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్, అండ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ అనేది 0.073 న్యూటన్ పర్ మీటర్. అండ్ ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది ఓన్లీ కొహెషన్ ద్వారానే అక్కర్ అవుతుంది సర్ఫేస్ టెన్షన్. సో ఇది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇందులో. ఈ 3 అనేవి ఇంపార్టెంట్. వాటర్ డ్రాప్లెట్, ప్రెషర్ ఇన్సైడ్ ద వాటర్ డ్రాప్లెట్ అంటే 4 సిగ్మా, అంటే ఇక్కడ సిగ్మా అంటే సర్ఫేస్ టెన్షన్ డివైడెడ్ బై డి, డయామీటర్ ఆఫ్ ద వాటర్ డ్రాప్లెట్. నెక్స్ట్ సోప్ బబుల్ 8 సిగ్మా డివైడెడ్ బై డి. వాటర్ జెట్ ప్రెషర్ అంటే 2 సిగ్మా డివైడెడ్ బై డి. నెక్స్ట్ ఫ్లూయిడ్ ప్రాపర్టీ క్యాపిలారిటీ. క్యాపిలారిటీలో మనం అడేషన్ అండ్ కొహెషన్ డెఫినేషన్స్ తెలుసుకోవాలి. అడేషన్ అంటే అదర్ మాలిక్యూల్స్ అట్రాక్ట్ చేయడం, కొహెషన్ అంటే సేమ్ మాలిక్యూల్స్ అట్రాక్షన్. సపోజ్ కొహెషన్ యొక్క అట్రాక్షన్ అనేది ప్రిడామినెంట్ ఉంటే అది క్యాపిలరీ ఫాల్ అవుతుంది. నెక్స్ట్ అడేషన్ అనేది ప్రిడామినెంట్ ఉంటే క్యాపిలరీ రైస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాపిలరీ డయామీటర్. ఈ డయామీటర్ అనేది లెస్ దాన్ 6 mm ఉంటే దాన్ని క్యాపిలరీ డయా అంటాం. ఇఫ్ డయామీటర్ అనేది మోర్ దాన్ 6 mm ఉంటే అది మానోమెట్రిక్ డయా అంటాం. సో ఈ క్యాపిలారిటీ ప్రాపర్టీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్లూయిడ్స్ క్లాసిఫికేషన్ చూద్దాం. సో క్లాసిఫికేషన్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ఐడియల్ ఫ్లూయిడ్స్ అండ్ రియల్ ఫ్లూయిడ్స్. రియల్ ఫ్లూయిడ్స్ ఫర్దర్గా 2 టైప్స్గా డివైడ్ అవుతాయి, న్యూటోనియన్ ఫ్లూయిడ్స్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్. సో ఏవైతే షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ డియూ బై డివై, ఈ ఈక్వేషన్ని ఫాలో అయ్యేవన్నీ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటాం. ఫాలో అవ్వనివి నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్. సో స్టడీ ఆఫ్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ మనం రియాలజీ అంటాం. ఫర్దర్గా ఈ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ అయ్యి ఉంటాయి, టైమ్ డిపెండెంట్ అండ్ టైమ్ ఇండిపెండెంట్. టైమ్ డిపెండెంట్లో థైక్సోట్రోపిక్ అండ్ రియోపెక్టిక్ ఫ్లూయిడ్స్. థైక్సోట్రోపిక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రింటర్ సింక్. నెక్స్ట్ టైమ్ ఇండిపెండెంట్ ఫ్లూయిడ్స్ సూడోప్లాస్టిక్, ఐడియల్ ఆర్ బింగ్హామ్ ప్లాస్టిక్, నెక్స్ట్ డైలేటెంట్. సో వీటి యొక్క ఎగ్జాంపుల్స్ మిల్క్ అండ్ బ్లడ్. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. నెక్స్ట్ ఐడియల్ ఆర్ బింగ్హామ్ ప్లాస్టిక్లో బెస్ట్ ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్. సో ఇదంతా చాప్టర్ 1 అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేస్తాం.